తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటికి రానివ్వరా? ఆయన్నేమైనా హౌస్ అరెస్ట్ చేస్తారా బయటికి రానీయకుండా? నిర్బంధిస్తారా? ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మాజీ సీఎంని ఆ రకంగా నిర్బంధించారు అంటే కేడర్ ఊరుకోరు. అందుకనే ఏదన్నా జరగరానిది జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే బెజవాడలో హై టెన్షన్ మొదలైంది. పొలిటికల్ హై టెన్షన్ ఇది బెజవాడలో. బెజవాడ అనేసరికే అదొక వైబ్రేషన్ ఉంటది. వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే అది దావాళంగా వ్యాపిస్తది. అది పెద్ద చర్చకి, రచ్చకి దారి తీసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇలాంటి టైంలో ఆయన టూర్ క్యాన్సిల్ అవ్వడం, టూర్ ఉంటాందో ఉండదో తెలియని పరిస్థితి, హెలికాప్టర్‌కి పర్మిషన్‌లు ఇవ్వకపోవడం, దీంతోటి బెజవాడలో అయితే ఒక పొలిటికల్ హీట్ మొదలైంది. ఇంక తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇక జగన్ టూర్‌పై ఈ రకంగా ఇలా ఉంటే, కోటమిరెడ్డి గారు ఆయన వార్నింగ్‌లు ఇస్తున్నాడు. ఇప్పుడు అనవసరమైన రెచ్చగొట్టే ధోరణులకి ఏ రాజకీయ పార్టీలు ఎవరు ఎళ్ళకూడదు. ఇప్పుడు ఈయన టూర్‌కెళ్తున్నారు. ఎళ్లి ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వచ్చేస్తే ఏ గొడవ ఉండదు.